పెళ్ళయ్యే దానికైతే నువ్వేంది నీ పెళ్లి కార్డులో మురిసిపోతుండావు? కార్డ్ బాగుందని చూస్తున్నాను. గదేం కాదు, పెళ్లిడికి వచ్చిన పిల్ల శుభలేఖ మంచిగుందంటే నాకెప్పుడు పెళ్లి అవుతుందా ఎదురు చూస్తున్నట్టు. కార్డ్ బాగుందని చెప్తున్నాను కదా, ఏంటి మీ గొడవ? లొల్లి చేయకండి. వచ్చే సంవత్సరం దాని పెళ్లికి వాళ్ళ బావతో కలిసి ఇంకా మంచి కార్డు సెలెక్ట్ చేసుకుంటుంది. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? అవతల అత్తమ్మ వాళ్ళు వస్తున్నారు. అమ్మో బావగారు, నాన్న వస్తున్నారు. వెళ్ళమ్మా బావా, ఎప్పుడు వస్తుర్రా? 10 గంటల బండికి వస్తున్నారు. మరి బండ్లు అమ్ముతున్నా అన్న. పంపించుడు కాదు, దగ్గరుండి తీసుకురావాలి. నీ కూతురు పెళ్లిరా, బావేమని అనుకుంటాడు. అట్లాగా బళ్ళు తీయరా. చూసిన యాదగిరి, షాజీ వారం జనంలో ఉండగానే దొరెంత గడబిడ చేస్తుండో, ఇంకా పెళ్ళెంత జబర్దస్తిగా చేస్తుండో ఏమో. అవును మరి, దొరంటే మాట్లాడుకున్నావా? మంచి చేసినా చెడ్డ చేసినా అట్లానే చేస్తారు. శుభలేఖ చూస్తుంటా. ఓ ఎట్లా ఉంది? ఇంకా ఉంది. పెళ్లి రోజు మంత్రులు సామంతులు అందరూ వస్తారు. సరిగ్గా ఉండినా 2, 3, 4, 5, 6 మొత్తం రండిరా. పడ్డవే ఇడువయ్యా, పడ్డవే నువ్వు ముందు పద. బాగా చదువుతున్నావా? వదినా, పెళ్లి పనులు అన్ని అయినాయా? పెళ్లికి ఏమేమి వంటలు చేస్తున్నా? మాకు అన్ని ఏర్పాట్లు చేసిన మంచిగానే చేసిన బావా. సరే ఇక నువ్వు పెట్టాయి. చేసి లక్ష్మి, మావాళ్ళు వచ్చారు, రండి. ఏం బావగారు, బాగున్నారా? రా బావా, కూర్చో. అన్నా ఎట్లున్నవే? కూర్చో అల్లుడు. మంచిగున్నావా? బాగున్నాను. ఏంది బావా, పెండ్లికి 10 దినాలైనా ముందు రమ్మన్నా కదా. రావాల్సి ఉండే, కానీ ఈ 10 దినాలు మీ చెల్లెని ఎవడు మేనేజ్ చేస్తాడు? ఏమంటున్నావు? నా చెల్లెం చేసిందే. ఏం చేయకూడదనే అంటున్నా. ముందే వస్తే పెళ్లికి చేసిన వంటకాలన్నీ ఖతం చేస్తది. చూసినావా అన్న మీ బావ ఎట్లా అంటున్నా? అరే హార్ట్ పేషెంట్ కదా, జర జాగ్రత్తగా ఉండాలి. బావా ఇక నువ్వు మారవానే. నేనేం మారేది? నీ చెల్లెల్ని మార్చేటందుకే నా జీవితం పూరా ఖతమైపోతా. ఏంది గట్ల మానేస్తున్నావు? ఊరుకుండా రాదు. మర్యాద మర్యాద, ఎంత లేదన్నా ఈ ఇంటికి అల్లుండి. పెండ్లై 30 సంవత్సరాలైంది, ఇంకా కొత్త అల్లుని లెక్క చేస్తుండు. ఇగో నీ కొడుకు కూడా ఈ ఇంటికి అల్లుడు అయితాండు. అత్తమ్మా, అగో మా కోడలి పిల్ల కూడా వచ్చేసింది. ఏం చేసేసి మంచిగున్నావా? ఇంద తిను. ఏందే పెళ్లి పిల్లవు అస్సలు సప్పుడు చేస్తలేవు? ఏమల్లుడు, నీ చదువు ఎట్లున్నది? శశి ఇంకా చదువుతానంటుంది కదా. చదవని మావయ్య, ఇది కొంచెం పెరుగుద్ది. సర్లే గాని నీ చదువు ఎప్పుడైతుంది? ఇంకెంత 1 year లో MBBS అయిపోద్ది. ఆ తర్వాత నేను మళ్ళీ నో ముందు ప్రాక్టీస్ తర్వాత పెళ్లి. కాదులే అల్లుడు, ముందు పెళ్లి తర్వాత ప్రాక్టీస్. మావయ్య, నువ్వు ఇంకా చుట్ల ఖర్చులు మానలేదా? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నాది కాదు, చెప్తున్నాను కదా. తీసుకో అల్లుడు, వాడే వస్తువైనా ఎవరికైనా ఇచ్చిండంటే అది వాళ్ళదే అయి ఉంటది. వాడు ఇచ్చిండు కనుక అది నీదే. నువ్వు కాదన్నా వాడు వదలడు. లేండి, స్నానం చేయండి. రారా. స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఏదో అనుకున్నాను గాని ఇంకా పెరగలా.